జై బ్రహ్మజ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాస్తం. ఓం దివ్యాత్మ స్వరూపులైన జీకేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. మనము ఇప్పుడు ఆచార్య ప్రకాశానంద సరస్వతి జీ మహారాజు వారి దగ్గర ఉన్నాము. స్వాముల వారు ఆర్ష విద్యా గురుకులంలో మంచి ఆచార్యగా చదువుకొని చక్కగా మంచి సేవలు అందిస్తున్నారు. నమస్కారం స్వాముల వారు. హరి ఓం. స్వామీజీ, మీరు మీరు ఈ ఆధ్యాత్మికంలోకి ఎలా ప్రవేశించారు స్వామీజీ? ఎలా ఆకర్షించింది ఆధ్యాత్మికత మీకు? ఏ వయసులో వచ్చారు, ఎలా వచ్చారు? ఇలా నేను భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది, యోగ భ్రష్ట అభిజాయతే అంటే గత జన్మల్లో యోగ పూర్ణ సిద్ధించక మరణం ప్రాప్తిస్తే అలాగే చిన్నప్పటి నుంచి గత జన్మ సంస్కారాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అలాగా నా జీవితంలో కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ ద ఏజ్ ఆఫ్ జస్ట్ 18+, నాట్ ఈవెన్ 19, 18 వయసులో చిన్నప్పటి నుంచి ఇంకుండేది. కానీ చిన్న వయసులో నేను ఎలాగ ఏ గురువు ఎక్కడ ఏ దేశము అలాగ వెళ్ళాలా అని ఇంకా చూసేవాడిని. ఇప్పుడు 18 years అయింది. కాలేజీలో ఇంటర్మీడియట్ ఉన్నారా? సైన్స్ బిఎస్సి చేస్తున్నా. వెరీ గుడ్. బిఎస్సి చేస్తున్నా బొంబాయిలో. అయితే అప్పుడు స్వామిలు వస్తుంటారు గుజరాత్ నుంచి. నర్మదా బ్యాంక్ లో, నర్మదా తట్టంలో మహాత్ములు తపస్సు చేస్తుంటారు కదా. వాళ్ళందరూ ఇలా ఉపన్యాసాలు ఎదుగే ప్రోగ్రాములకి బొంబాయి వస్తుంటాయి. నేను బొంబాయిలో అక్కడ బిఎస్సి చేసేవాడును. మహాత్ములకి వెళ్ళి ప్రశ్నలు అడిగేవాడును, సమాధానాలు నాకు ఇలా డౌట్లు ఆధ్యాత్మిక విషయంలో. అప్పుడు నాకు అనిపించింది, మహాత్ములు నర్మదా తట్టంలో ఉంటున్నారు కాబట్టి నాకు కూడా ఒకరోజు మహాత్మ అవ్వాల్సిందే. అయితే డిగ్రీ కంప్లీట్ చేసి వెళ్తాను అనుకున్నా. అయితే మధ్యలో సెలవులో మహాత్ములు అలాగా బతుకుతున్నారు చూసి వద్దామని వెళ్ళా. వెళ్తూ అలాగా స్వామిలతో పాటు కంటిన్యూ చేసేసి ఏమంటే అక్కడికి వెళ్ళి చూసిన అసలు జీవితం ఇది అండి. నేను సా విద్య విముక్త, ఈ కాలేజీలో విద్య కడుపు వరకే తప్ప అసలు మనిషికి మార్పు, మనిషికి దైవంలో మనిషి జీవితం కృతార్థము అయ్యేది ఈ యోగ విద్య, ఈ ఆత్మ విద్య అస్సలు మహాత్ముల దగ్గర ఉంది. కాబట్టి చదవాల్సింది, నేర్చుకోవాల్సింది ఈ విద్య అని నాకు తెలిసడము. అలాగా కంటిన్యూ చేయాలి. మరి చిన్నప్పుడు ఆకర్షణ ఉంది కానీ ఎలా వెళ్ళాలనో తెలియదు. ఈ యొక్క బాంబేలో ఉన్నప్పుడు మహనీయుల సత్సంగాలు తర్వాత నాకు వయసు అయింది. ఇప్పుడు 18+ అయినాను కాబట్టి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మాటలు వచ్చినాయి. చిన్నప్పుడు మాటలు రాక ఏ దేశం ఎక్కడికి వెళ్తాను, ఏ గురువు అలాగే ఎదుగుతాను. అలా గురువులు ఎదిగింది గురి నుంచి నేను నర్మదా తట్టంకి వెళ్ళి ఇలా గురువులు చూస్తూ ఇంక తిరగ వస్తాను. కంప్లీట్ చేసి బిఎస్సి కంప్లీట్ చేసి తర్వాత వెళ్తాను అనుకున్నా. మరి కంప్లీట్ చేసేందుకు మరి అవకాశం లేదు. ఎందుకంటే మహాత్ముల దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది అస్సలు చదువు ఇదే అండి, ఆకర్షించింది. కాబట్టి అలాగా ఇది భుక్తి విద్య, అది ముక్తి విద్య, ఇది కదా కావాల్సింది అనేది తేలింది మీకు. అదే ఒక చదివి మంచి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ అయిపోదా. కానీ ప్రపంచంలో డాక్టర్లు, ఇంజనీర్లు తక్కువ లేదు. ఒక వివేకానంద, ఒక బుద్ధుడు, ఒక మహావీరుడు అట్లాంటి స్థాయికి చేరడము, అదంతా జీవితము కృతార్థ చేసుకోవడము, ఇది ఆత్మ విద్య కదా. బుధుడు లెట్టోళ్ళు ఈ విద్యా గురి నుంచి రాజకుమారులు రాజపాటు మొదలేసి ఈ తపస్సు, ఈ జ్ఞానం నేర్చుకుందుకు వచ్చారు. కాబట్టి అస్సలు మహాత్ములు దొరికితే నాకు అదే దారిలో కంటిన్యూ చేయడమే రైట్ అనిపించింది. కాబట్టి అది భగవత్ కృప అనుకోవాల్సింది, తల్లిదండ్రి ఆశీస్సులు అనుకోవాల్సింది. చిన్నప్పటి నుంచి నాకు స్వాభావికంగా ఇది వచ్చేసింది. సంతోషం. అయితే అంటే ఇప్పుడు బుద్ధుడి కంటే పూర్వం కూడా మనకు మన భాగవత కాలంలో చక్రవర్తులంతా పిల్లలకి రాజ్యాలు అప్పచెప్పి తపస్సులు చేశారు కదా. వారిది ఎక్కువ ఆయుష్ కదా. వారు తపస్సు చేసి మహర్షులు, రాజర్షులుగా మారారు కదా పూర్వము. అయితే అదే గత జన్మ సంస్కారమే తీసుకెళ్తుంది. అయితే ఇప్పుడు అంటే మీరు జన్మస్థానము ఎక్కడ స్వామీజీ? ఎక్కడ జన్మ తీసుకున్నారు? అది ఒడిషా బార్డర్, ఆంధ్ర ఒడిషా బార్డర్, ఇచ్చాపురం. ఇచ్చాపురం బార్డర్ నుంచి ఒక 30 కిలోమీటర్ వెళ్తే బరంపురం. అక్కడ ఆల్మోస్ట్ 80% పబ్లిక్ మన తెలుగు వాళ్లే. కానీ ఒడిషా గవర్నమెంట్ లో వస్తుంది కాబట్టి మాకు స్కూలింగ్, మాకు తెలుగు మీడియం చదువు రాదు. చదువుకున్నాం కానీ తల్లిదండ్రి ఇంట్లో తెలుగులే మాట్లాడుతుంటారు. కాబట్టి అంటే మీరు మదర్ టంగ్ తెలుగు, అంటే మీ పూర్వీకులు అక్కడ స్థిరపడ్డారు, అంటే మీ తెలుగు వాళ్ళు. కాకపోతే ఒరియా గవర్నమెంట్ లో వచ్చేసింది బార్డర్ లో, డివిజన్ లో ఆ ప్రాంతాలు. అలాగే ఇప్పుడు చూడండి, మన ఆంధ్ర కూడా
చెన్నై వైపు వెళ్తే కొద్ది జనాల్లో ఆ ప్రాంతాల్లో తెలుగు చెప్తుంటారు, తమిళ్ తెలుగు బోర్డర్లు ఇలాగ ఉంటుంది. అవునవును. కాబట్టి తెలుగు వాళ్ళు అక్కడ కొమ్మ కుమ్ముటి ఓసూరు నుంచి మన వాళ్ళు వస్తారు తెలుగు వాళ్ళు, అందులో తమిళనాడులో కలిసింది అది. అవును. అయితే సరే, అయితే ఇప్పుడు మీరు అంటే ఈ యొక్క బాంబేలో మహనీయులను ఆకర్షించారు. మా నాన్న నేవీలో, ఇండియన్ నేవీలో ఉండేవాళ్ళు. ఓహో. కాబట్టి నేను బిఎస్సి చేసేందుకు అక్కడికి వెళ్ళి అక్కడ మహాత్ములు సాన్నిధ్యం దొరికితే నా చిన్నప్పుడు ఉండేది జిజ్ఞాస. 10th చదువుతాడికి భగవద్గీత చదివేసేవాడిను. చదివి అర్థాలు తెలుసుకుంటానని ఎవడైనా ఆశ్రమాలకి, ఎవడైనా ఊళ్ళకి మహాత్ములు వస్తే నేను ప్రశ్నించేవాళ్ళను. కానీ నాకు సంతోషకరము సమాధానం దొరికేది కాదు. కాబట్టి నాకు బొంబై వెళ్తే అక్కడ సన్యాస మఠం, శంకరాచార్య పరంపర సన్యాసులు వచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళతో పాటు నాకు వాళ్ళు వేదాంతం వింటే నాకు అనిపించింది అస్సల్లో సమాధానము ఈ శంకరాచార్య పరంపర వేదాంతమే నాకు సమాధానము. లాజికల్ సైన్స్ స్టూడెంట్ కాబట్టి నాకు లాజికల్ ఆన్సర్, సంతోషకరం ఆన్సర్ నాకు శంకరాచార్య పరంపరలా నాకు సంతోషించింది. అదే మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు కాకుండా ఏదైనా స్టేట్ ఫార్వర్డ్, అది చక్కగా సబ్జెక్టు, అసలు శరీరం ఏంది, ఆత్మ ఏంది, ఎక్కడి నుంచి వచ్చినాం, ఎక్కడికి వెళ్ళాలి అనేది వేదాంతము సైంటిఫిక్ నథింగ్ టు బిలీవ్. ఇప్పుడు ఏంటంటే పంచభూతాలతో శరీరం ఏర్పడ్డది ఎట్లా సైంటిఫిక్ గా ఉంటుంది వేదాంతం. అంటే దానిలో నమ్మింది విషయాలు లేదు, తెలుసుకుంది విషయాలు. ఇప్పుడు రెండు కలిస్తే నాలండి, నేను నమ్ముతున్నాను, నేను నమ్మను, అది నమ్మింది విషయం లేదు, తెలుసుకుంది విషయం. అలాగా ఈశ్వరుడికి నేను నమ్ముతున్నా, ఈశ్వరుడు నమ్మింది విషయం లేదు, ఈశ్వరుడు తెలుసుకుంది విషయం. కాబట్టి ఆ తెలిసింది గురి నుంచే ఈ వేదాలు ఉపనిషదాలు. ఈ వేదాలు ఉపనిషదాలు ఎవడండి, ఎవడోడకో గురువులకి మనం గురువులాగా నమ్ముతాము మనుషులు. కాబట్టి వాళ్ళు చెప్పటి మాటల్లో ఏదో కొద్దిగా మైనస్ ఉండొచ్చు, కానీ వేదము ఏంటి, స్వయం ఈశ్వర వచనము, అపౌరుషేయ. వేదము ఋషిమునులతో పాటు ముఖం నుంచి రాలేదు. ఋషిమునులు ఏంటి, ఋషితు మంత్రద్రష్టారహ నతు కర్తారహ. పురాణాలు గ్రంథాలు, మిగతా గ్రంథాలు ఎవడో ఋషిలో మునిలో ఎవరు ఇచ్చినారు, కానీ వేదాలు రాముడు కృష్ణుడు కూడా ఇవ్వలేదు. రాముడు కూడా ఎలాగొచ్చాడు, ఆ వేదాల వలన వచ్చాడు. దశరథుడికి సంతానం లేకపోతే వశిష్ఠ మహారాజు దగ్గరికి వెళ్ళి ఏ విధానంలో ఏ యజ్ఞం చేస్తే, ఏ మంత్రాల వలన, ఏ వస్తువుల వలన యజ్ఞం చేస్తే సంతానం కుదురుతుంది, అది పుత్రేష్టి యాగం అని వేదములు ఉంది. కాబట్టి రాముడు వచ్చిన ముందే వేదాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి రాముడు కృష్ణుడు అవతారులు అడిగి గురువు వేదం ఎందుకు అవసరం అండి? అయినా వాళ్ళు అదే వేదం భగవద్గీతలు కూడా కృష్ణుడు చెప్పి ఏమంటున్నాడు 4వ అధ్యాయంలో, అయ్యా అర్జున, నేను కొత్త మాట చెప్తున్నాను అనుకోకూడదు. ఇది నేను సృష్టి ప్రారంభములో సూర్యుడికి నేను ఈ విద్య ఇచ్చింది. అర్జునుడు, ఎలాగేం స్వామి, నువ్వు నాకైనా 1 సంవత్సరం పెద్ద అంతకు తప్ప నువ్వు సూర్యుడికి జ్ఞానం ఇచ్చావా అంటే, నేనంటే ఏమయ్యా, నేను ఈ కృష్ణుడు రూపంగా లేదు, నేను విష్ణుడును. సృష్టి ప్రారంభములో హిరణ్య గర్భుడికి యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వే వేదాంశ ప్రహిణోతి తస్మై తమ్హదేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షురువై శరణమహం ప్రపద్యే. వేదమంత్రం. సృష్టి ప్రారంభములో నేను బ్రహ్మాజీకి విద్య ఇచ్చిన, అంటే ఆ రూపంగా ఇచ్చాను, నేను విష్ణు రూపంగా ఉండి బ్రహ్మాజీకి ఈ వేదాలు ఇచ్చినాను. కాబట్టి కృష్ణుడు అంటున్నాడు, నేను చెప్పేది మాట నా కడుపు నుంచి కల్పించి చెప్పడం లేదండి, వేద సమ్మత్తము. కాబట్టి మేము అట్లాంటి వేదాలకు అనుసరిస్తే ఈ నేషనల్ హైవే ఏ డౌట్ లేక ఖచ్చితంగా లక్ష్యకి సిద్ధం అవుతాం. కానీ అట్లాంటి వెనక అంత బుద్ధి లేక, పుణ్యము లేక, ఎవడోడికో గురువులాగా నమ్మేసి ఎక్కడెక్కడ గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపిస్తే ఏమంటుంది, ఎదురును గోతులు పడుతున్నాము. అలాగా మనం గొప్ప ఋషి పరంపర, వేద పరంపర, వైదికులము అయినా ఈరోజు మనకి ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ వలన అసలు ఎడ్యుకేషన్ ఎక్కడో ఉండిపోయింది. కాబట్టి చాలా దుర్భాగ్యము. అయితే ఈ రోజులు ఏం చేయాలంటే, మోడర్న్ ఎడ్యుకేషన్లో ఏమవుతుందంటే బుద్ధికి షార్ప్నెస్ చాలాకి తయారు చేస్తుంది తప్ప, ఒక స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో డాక్టర్స్లో, ఇంజనీర్స్లో, లాయర్స్, మేనేజర్లు తయారవుతున్నారు తప్ప మంచి మనిషి తయారవడం లేదు. అసలు మంచి మనిషి లేకపోతే అతను మంచి భర్తలాగా అవుతాడు, మంచి కొడుకులాగా అవుతాడు, మంచి తండ్రిలాగా అవుతాడు, దేశంకి మంచి నాగరికలాగా అవుతాడు, మంచి డాక్టర్ లాగా అవుతాడు. కాబట్టి ఎడ్యుకేషన్ అంటే వీఆర్ లిటరేట్, నాట్ ఎడ్యుకేటెడ్. మనకి అక్షర జ్ఞానం ఉంది తప్ప మనలో ఆ పశుత్వం ఇంకా ఉంది. ఎడ్యుకేషన్ అంటే ఏంటి, శిక్ష అంటే ఏంటి, మనుషులు మార్పులు రావడం. పశుత్వం వదిలి మనుష్యత్వంకి రావాలా, మనుష్యత్వంకి దాటి ఇంకా దేవత్వంకి వెళ్ళాలా.
మహామానవ కావాలి, అది ఎడ్యుకేషన్. కాబట్టి అట్లాంటి ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది? శిక్ష గురుకులంలో. కాబట్టి ఈ రోజు అవసరం అట్లాంటి మన మోడర్న్ ఎడ్యుకేషన్ కావాల్సిందే, కడుపు గురించి సంపాదించుకోవాలి, కానీ దాంతో పాటు కూడా మంచి మనిషి తయారవ్వాలి ఫస్ట్. కాబట్టి స్వామీజీ మా గురువు గారు స్వామి పూజ్యపాదులు స్వామి దయానంద సరస్వతి. ఓహో, ఆర్ష విద్యాలయం రిషికేశ్ లో స్వామి శివానంద సరస్వతి వాళ్ళు శిష్యులు అయినారు. చిదానంద స్వామి అలాగయ్యారు. అలాగే చిన్మయానంద స్వామిజీ కూడా ప్రపంచం వ్యాపి చిన్మయ మిషన్ ఉంది. ఆ చిన్మయ మిషన్ స్వామి దయానంద స్వామి గారు చిన్మయానంద స్వామిజీ కలిసి స్థాపించారు. 30 సంవత్సరాలు కలిసి ఇలాగ నడుపుతూ తర్వాత సంస్థ పెరిగింది. కాబట్టి తర్వాత స్వామి దయానందజీ ఇండిపెండెంట్ ఆర్ష విద్యా గురుకులం అని మీరు అంటే తపోధన్ మహారాజు శిష్యులు వీళ్ళంతా. స్వామి చిన్మయానంద స్వామి వారు తపోవన్ మహారాజు గారు శివానంద స్వామిజీ దగ్గర సన్యాసి పొందారు. కానీ శివానంద స్వామిజీ అన్నారయ్యా, నీవెంత బ్రిలియంట్స్, అది నీ నటుడికి సమాజంకి అప్పుడు చాలా ఉపయోగపడుతుంది, కానీ నువ్వు మంచిగా ఉపనిషత్తులు స్వాధ్యాయం చేసుకుంటే. కానీ నేను నీకు స్వాధ్యాయం చేయించలేకపోతే, నేను డాక్టర్, నేను ఒక సేవ చేస్తుంటాను, నాది సత్సంగ లెవెల్ వరకు ఉంటుంది, కానీ స్వాధ్యాయం చేయవలసింది నువ్వు. కాబట్టి నా దగ్గర అది కుదరదు. నా మిత్రుడు తపోవన్ గారు ఉత్తరకాశీలో ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉపనిషత్ విద్య కూడా మీరు నేర్చుకుంటే మీ గురించి బాగుంటుంది, ప్రపంచం గురించి కూడా చాలా బాగుంటుంది అని పంపిస్తే అప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళి విద్యార్జన చేసి సమాజంలో పంచింది గురించి. ఇంకా అంటే మీరు ఋషికేశ్ లో దయానంద సరస్వతి గురుకులంలో మీరు చదువుకున్నారు. నేను అక్కడ చదువుకున్నాను. ముందు నేను కైలాసాశ్రమంలో ఇక్కడ స్వామి వివేకానంద స్వామి గారు కూడా చేసినారు. మా గురువు గారు దయానంద స్వామిజీ కూడా అక్కడే, శివానంద స్వామిజీ కూడా అందరికి ప్రపంచంలో ఈ రోజు ఉండేది. అక్కడ ఎంతకాలం చదువుకున్నారు కైలాసాశ్రమం? ఏమి లేదంటే దాదాపు ఒక 12 సంవత్సరాలు ఋషికేశ్ లో కైలాసాశ్రమం. అయితే తర్వాత నేను దయానంద స్వామిజీ దగ్గర కైలాసాశ్రమం చదువుకున్నా. అది అక్కడ ఏంటంటే సంస్కృత్ మొత్తం పాత గ్రంథాలు ఓల్డ్ ట్రెడిషనల్ వేదాన్ని చెప్తారు, కానీ దయానంద స్వామిజీ ఆశ్రమం అక్కడ ఉంది. తెలుగు వాళ్ళు కూడా చాలా మంది స్వామీజీలు అక్కడ చదివారు. మేధానంద స్వామిజీ మీద అక్కడ ఆచార్య ఉన్నారు. అయితే దయానంద స్వామి ఇప్పుడు రిషికేశ్ వాళ్ళ ఆశ్రమంకి వచ్చేవాళ్ళు. నేను వాళ్ళు క్లాసులు వినేందుకు వెళ్తే వాళ్ళు అదే విద్య చదువుకున్నారు, కానీ మోడర్న్ ఎక్స్ప్లెనేషన్ ఈ రోజుకి కావాల్సింది జనరేషన్ కి అది ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ లాంగ్వేజ్, మోడర్న్ ఎగ్జాంపుల్స్, మోడర్న్ లాజిక్ తో పాటు చెప్పేవాళ్ళు. కాబట్టి నాకు స్వామి దయానంద స్వామిజీకి వింటే, నేను వివేకానంద స్వామికి విన్నాను తప్ప చూడలేదు. దయానంద స్వామిజీకి చూస్తే అబ్బో ఇతను స్వయం వివేకానందులు అని కనిపించారు. కైలాసాశ్రమంలో పాతకాలం పద్ధతి లాగా చెప్తున్నారు. ఇప్పుడు దయానంద సరస్వతి వారు ఇప్పుడు మోడర్న్ విద్య, అంటే ఇప్పుడు ఈ కాలానికి అనుకూలంగా అదే విద్య, ఈ కాలానికి అనుకూలం అలాగా అర్థం అవుతుంది. ఏంటి మనం సంస్కృతులు చెప్పినాం అనుకోండి, ఆ న్యాయకి లాంగ్వేజ్లు చెప్పినాం అనుకోండి, అట్లాంటి సామాన్య జనాలకి అర్థం కాదు. కాబట్టి జన సామాన్య భాషలోకి ఇంగ్లీషు తెలుగుని కలిపి జన సామాన్య భాషలోకి చెప్తున్నారు కాబట్టి అర్థమవుతుంది. గ్రాంథిక భాష అందరికి అర్థం కాదు. కాబట్టి నేను స్వామి దయానంద స్వామి దగ్గరికి వచ్చి ఇంకా కొద్ది కాలం చదువుకున్నాను. ఎంతకాలం చదువుకున్నారు అక్కడ? ఇప్పుడు ఏం లేదంటే స్వామిజీ గారు కూడా 2008లో వచ్చినానంటోడికి 15 వరకు స్వామిజీ దగ్గర ఉన్నా. 15 వరకు అంటే ఒక 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. అక్కడ 12 సంవత్సరాలు ఉన్నారు కైలాసాశ్రమంలో. ఇక్కడ ఒక 7 సంవత్సరాలు తర్వాత విద్యాభ్యాసం తర్వాత కూడా అక్కడే ఉండి వాళ్ళ ఆశ్రమంలో ఉండి స్వామిజీ నాకు పాఠాలు చెప్పేందుకు ఆచార్య చేసి, మీరు చదువుకున్న తర్వాత మళ్ళీ విద్యార్థులు పాఠాలు చెప్పేవాడు. స్వామి ఆశ్రమంలో విద్యార్థులకి నేను పాఠాలు చెప్పేవాడును. ఇలాగ చెప్తూ తర్వాత స్వామిజీ ఐక్యం పొందింది. కొద్ది కాలం తర్వాత అమ్మ నాన్న వయసు అవుతుంది, నా తమ్ముడు కూడా పెళ్లి చేసుకోలేదు. మా ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి బొంబాయిలో పెళ్లి చేసి బొంబాయిలో ఉన్నారు. అయితే మరి తమ్ముడు కూడా పెళ్లి చేసుకోరు, కాబట్టి మరి అమ్మ నాన్నకి అందుబాటులో ఉండాలా, నేను రిషికేశ్లో ఉంటాలాగా అని నేను ఈ ఒడిశా ప్రాంతంలో ఎక్కడో ఆశ్రమం చూసి సమాజం కూడా ఉపయోగపడుతుంది, అమ్మ నాన్న కూడా అందుబాటులో ఉంటానని వచ్చిన. అంతకులో ఒడిశా వైపు ఏమిటంటే అక్కడ చైతన్య మహాప్రభు ఇన్ఫ్లుయెన్స్, బొంగాల్ ఒడిశా, అక్కడ వేదాంత పనికిరాదు, ఇస్కాన్ గౌడియ సంప్రదాయం ఎక్కువ ఉంది. కాబట్టి రామానుజ గౌడియ సంప్రదాయం ఉన్నాయి తప్ప వేదాంత లేదు. కాబట్టి వేదాంత ఎక్కడ బాగుంటుంది అని వైజాగ్ ఈ ప్రాంతంలో చూస్తోడికి నాకు విజయవాడలో ఆచార్య శంకరానంద చాలా పెద్ద విద్వాంసులండి, కాశీలో 20 సంవత్సరాలు చదివి వచ్చింట్రి. ఈ ప్రాంతానికి అందరికి గురువులకి గురువు ఉండేవాళ్ళు. మరి అట్లాంటి ఆశ్రమంకి మీరు పీఠాధిపతిగా ఉంటే ఆశ్రమంకి
పేరు వస్తుంది, మీకు కూడా మీకు ఆడియన్స్ కూడా వేదాంత పరులు మీకు దొరుకుతారని చెప్పడము నేను ఈ పీఠంకి జ్ఞాన సరస్వతి పీఠంకి పీఠాధిపతిగా వచ్చిన. ఇప్పుడు కొంచెం కాలమైంది మన బ్రహ్మ విద్యా మఠం అని ఏలూరులో కూడా ఒకటి ఉండేది. అక్కడ ఒక స్వామి ఉండేవాళ్ళు, మొత్తం గత నవంబర్లో కాలం చేశారు. కాబట్టి మీ బ్రహ్మచారి శరీరము తర్వాత అట్లాంటి వేదాంత పరులు ఈ ప్రాంతం లేరు స్వామీజీ. ఆశ్రమం కూడా అది బ్రహ్మ విద్యా పాఠశాల కాబట్టి అది కూడా మీరే చూసుకోవాలని ఆ కమిటీ వచ్చి చెప్తే ఇప్పుడు అది కూడా 4 నెలలు అయింది, అది కూడా నేనే చూసుకుంటున్నా. సంతోషం. ఈ 2 ఆశ్రమాలు మీరు చూసుకుంటున్నారు ఇప్పుడు. అంటే మరి ఇప్పుడు మీకు సమాజంలో అంటే ఇప్పుడు మీరు అంటే ఇక్కడ వేదాంతం చదివిన తర్వాత మీకు ఏమన్నా సాధనా శిక్షణలు ఇస్తారా? సాధనలో చూడండి, జ్ఞానము ఇప్పుడు మనం అందరము వేదాంత ఇవన్నీ పక్కన పెట్టండి, అందరికి కావాల్సింది ఏంటండి? సుఖము. ఎవడో ధనము కూడా ధనము గురి నుంచి సంపాదించుకోలేదు, కుటుంబం కూడా సంపాదించుకున్నాడు దేని గురి నుంచి? సుఖం గురి నుంచే. ఎవడు పుణ్యము సంపాదించుకున్నాడు దేని గురి నుంచి? సుఖం గురి నుంచి. కాబట్టి ప్రతి వాడు మనం సుఖం, అట్లాంటి సుఖము చిరం ఎప్పటికీ నిత్య ఉండాల్సింది సుఖము, అనంత సుఖము కావాల్సింది. గానే ఏది కాని వస్తు వ్యక్తి పరిస్థితి మనకి అనంత సుఖం అలాగిస్తుందండి. మనము సంపాదించుకుంటూ లక్షపతి కావచ్చు, కోటిపతి కావచ్చు, అర్వపతి కావచ్చు. ఆయన మన శాస్త్రం చెప్తాను చూడండి, ఇంద్రుడికి మొత్తం ప్రపంచం లేదండి, మొత్తం స్వర్గము కూడా అధిపతి. అట్లాంటి ఇంద్రుడికి అభయత్వం ఉందా? భయం లేక ఉందా? భయం ఉంది. సంతోషం ఉందా? లేదు. అతను కూడా చూడండి, మనకు అహల్య మీద కన్ను పెట్టినాడు. ఎన్ని అప్సరాలతో పాటు భోగాలు అనుభవించినా ఇంకా అసంతృప్తే ఉంది. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే, పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన. నాస్తి అకృత కృతేన. మీరు ఏది కానీ మీరు సంపాదించుకున్న కర్మల వలన మీరు పూర్ణ సంతృప్తి, పూర్ణ అభయత్వము, మీకు స్వర్గము కూడా అధిపతి, మొత్తం ప్రపంచంకి మీ చేతికి వచ్చినా మీకు అది దొరకదు. మరి అది అలాగ దొరుకుతుంది అంటే తద్ విజ్ఞానార్థం సహ గురుమేవ అవిగచ్చేత్. శ్రోత్రియం బ్రహ్మనిష్ట గురువులకి దగ్గరికి వెళ్ళి అది తెలుసుకుంటే మాత్రం తప్ప మీరు సంపాదించిన విషయం లేదు. అదే తెలుసుకోవడం ఏంటి? ఇంకొకటి వస్తుంది, ఉపనిషత్తు చెప్తుంది అంటే, తమేవ విదిత్వ అతిమృత్యుమేతి నా అన్యపంథ అయనాయ విద్యతే. మరి దారే లేదు. తమేవ విదిత్వ అతిమృత్యుమేతి, అన్ని దుఃఖాలకి మీరు దాటగలుగుతారు అలాగా ఆ పరమ సత్యంకి తెలుసుకుంటే మాత్రం. కాబట్టి మనం వివేకం లేదు. కాబట్టి ఏదో చిన్న లక్షపతి అంటాడు, కోటేశ్వరుడు అయిపోతుంది. కోటేశ్వరుడు అంటాడు 100 కోట్లు సంపాదించుకుంటూ అయిపోతుంది. 100 కోట్లు అంటాడు 1000 కోట్లు. సరే చెయ్యండి, కానీ ఫైనల్లీ బుద్ధుడు లాంటి రాజకుమారులు చూడండి, వాళ్ళకి ఏమి కరువు ఉండేది, కానీ అంత వదిలి వచ్చినారు. తర్వాత మన పురాణాలు కూడా చూడండి, ఎవడో విశ్వామిత్రులు, ఆ వశిష్ఠుల దగ్గర ఒకసారి గొడవలు అవుతుంది. అప్పుడు ఏమంటారు? దిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మ బలహి బలం. నా దగ్గర అంత ఉండి ఓడిపోయాను, నా దగ్గర రాజ్యము అన్నీ ఉండి ఓడిపోయాను. ఈ బ్రహ్మణుడి దగ్గర ఇదేంటి? ఈ బ్రహ్మ విద్య, ఉపనిషత్ విద్య. భగవంతుడు ఏమన్నాడు? అట్లాంటి మహాత్ముడు సూదులు అలాగ తయారవుతున్నాడంటే జన్మలు ఇది స్లోలీ, ఇది ఒక షార్ట్కట్ అని లేదండి, అది గ్రోయింగ్, ఇది ఒక గ్రోత్. మనిషి ఇప్పుడు మన స్వరూపం ఏముందంటే అనంత స్వరూపం. ఎప్పుడు వరకు మనం అనంతం అవము ఆగలేకపోతాం. లక్షలు లేక వేళ్ళు సంపాదించడం ఏమనుకుంటాను, నాకు లక్షలు అయిపోతే సరిపోతుంది అంటాడు. లక్షల తర్వాత అంటాడు అబ్బో నాకు కోట్లు కావాలంటాడు. కోటోడు 100 కోట్లు, 100 కోటోడు 1000 కోట్లు, 1000 కోట్లు 1,00,000 కోట్లు. ఇది పెరుగుతుంటుంది. కానీ ఎందుకు అంటే ఎప్పుడు వరకు మీరు మీ స్వరూపము, మీరు చైతన్య స్వరూపులు. ఆ చైతన్య సీమితమా? ఒక శరీరంలో ఉందా? మొత్తం ప్రపంచం వ్యాపి ఉందా? ప్రపంచ వ్యాపి ఉంది. కాబట్టి ఎప్పుడు అహం బ్రహ్మాస్మి, మీ మనసు ఎప్పుడు అహం బ్రహ్మాస్మి అని అనుభవిస్తుంది, అప్పుడే పరమ సంతోషి అనుభవిస్తుంది తప్ప, లేకపోయినా ఇంద్ర పదవి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఏదో కావాలా, ఇంకా భయాలు ఉంటాయి. కాబట్టి శాస్త్రం చదివితే అబ్బో భిక్షమడికి తింటాం తప్ప సంపాదించుకోవాల్సింది ఈ బ్రహ్మ విద్య. లేకపోతే చూడండి రావణాసురుడు చూడండి, స్వర్ణమయ లంక. అతనికి లంక మొత్తం వెనక 10 తోల 1/2 కిలో బంగారం ఉంటుంది, కానీ అతనికి గోడలు రోడ్లు బంగారం, స్వర్ణమయ లంక. తపస్సు కూడా ఉంది.
అవును. రావణుడు ఎంత తపస్సు చేసి కైలాస పర్వతంకి ఎత్తి పెట్టేసినాడు. అవును. కులము కులస్తురసి సంతానం, అవును. విద్వత పండితుడు, అయినా వివేకము లేదు. అవును. కాబట్టి అన్ని ఉన్నా కాబట్టి కావాల్సింది ఈ ఆత్మవిద్య. చదువు ఉంది, ధనం ఉంది, తపస్సు ఉంది, మహా అన్ని ఉన్నాయి కానీ వివేకము లేకపోయినా ఇవన్నీ నాశనంకి కారణమైంది తప్ప విద్య వివేకాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విద్య ఆత్మవిద్య అన్న అయన్ని విద్యలు పండిత్యం వేరు, ఈ ఆత్మవిద్య విద్య సా యా విముక్త విద్య. దేనికంటారు? పండిత్యంకి విద్య అన్నారు. ఏ విద్య మనిషికి దుఃఖాల నుంచి పర్మనెంట్ బయటికి తేగలుగుతుంది, అది అసలు విద్య. లేకపోతే అన్ని తెలిసి చదివి కూడా మనిషి దుఃఖాలు ఉన్నాడు. ఈరోజు చూడండి, మోడర్న్ ఎడ్యుకేషన్ చూడండి, డిగ్రీలు ఉండి అన్ని ఉండి సూసైడ్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అసలు మనిషి తయారు చేసింది విద్య చెప్పడం లేదు, ఏదో డబ్బులు సంపాదించిన విద్య చెప్పడం జరిగింది తప్ప. కాబట్టి అసలు ఈరోజు అసలు ప్రతి ఆశ్రమం, ప్రతి మహాత్ముల దగ్గర అన్యవరము ఆదివరము అవుతూ పిల్లలు వచ్చి ఒక గంటను కూర్చొని ఈ విద్య నేర్చుకోవాల్సింది. ఇప్పుడు మీ జీవిత లక్ష్యం ఏమిటి స్వామీజీ? నిన్న ఎవడ నాకు అడిగారు, స్వామీజీ వాట్ ఈజ్ యువర్ గోల్ ఆఫ్ యువర్ లైఫ్? మై గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు డిస్కవర్ దట్ దెర్ ఈజ్ నో గోల్ ఈజ్ ద గోల్ ఆఫ్ మై లైఫ్. అంటే జీవితంలో నాకు ఎక్కడికి ఏదో సంపాదించుకోవాలి, ఏదో ఇంకా కావాలని లేదండి. ఎక్కడున్నానో తృప్తిగా ఉన్నాను, అది తెలుసుకోవడమే, ఆ సంతోషాలు ఉండడమే నా జీవితం లక్ష్యం. ఏదంటే చెప్పినాను కదా, అది కోటేశ్వరుడు అంటున్నాడు, ఇంక ముందుకు వెళ్ళిపోవాలా, ఇంకా ఎక్కడికి వెళ్తావే, ఇంక ముందుకు అవ్వాలా ఇంకేదో అయిపోవాలా. దానికే భవసాగర్ అంటారు. ఇంకేదో అయిపోవాలా. అయితే నేను ఏం తెలుసుకున్నాను, ఏది తెలుసుకోవాలనుకున్నా నాకు ఇదొకటి తెలుసుకోండి, ఏది తెలుసుకునే వల్ల నాకు మరి ఏదో అవ్వాలని ఆ పిచ్చే పోతుంది. అట్లాంటి స్థాయికి వెళ్ళడమే అది నాది లక్ష్యం. అయితే ఇప్పుడు మీరు దయానంద సరస్వతి స్వాముల వారి యొక్క ఆర్ష గురుకులంలో మీరు విద్యాభ్యాసం చేశారు. నెక్స్ట్ మీరు కొన్ని అంటే భౌతికంగా కొన్ని ఎయిమ్స్ గోల్స్ ఉంటాయి కదా, సమాజానికి నేను ఇది చేయాలి అది చేయాలి నేను అని. అది గోల్ లేదు, అది స్వభావం. అది చూడండి, ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒకటి చేస్తే ఉన్నాడు. అయితే అడగండి దీని ఉద్దేశం ఏమిటి? ఏదో ఒకటి ఉద్దేశం ఉంటుంది చేసిందిలో. ఏంటి అంటే నాకు ఇక్కడికి వెళ్తే ఏమి లాభము, ఏమి దొరుకుతుంది, ఇది చేస్తే ఏమి దొరుకుతుంది. లాభము గురు నుంచి చేస్తారు, సుఖము గురు నుంచి చేస్తారు. కానీ వివేకానందుడు, శంకరాచార్యులు, మా గురు దయానంద స్వామిలు, వ్యాసులు వాళ్ళందరూ చేశారు, ఇది లాభం పొందిందుకు నుంచి చేశారా? వాళ్ళ కడుపు నిండిపోయింది, హృదయం నిండిపోయింది. కాబట్టి అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ పీపుల్ డూ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ హ్యాపీనెస్, ఇన్ ఆర్డర్ టు గెయిన్ సంథింగ్. Rather, Mahatmas, they come to the society not to gain something, rather to give something. And హృదయం నిండిపోతే నా వాళ్ళు కదా, అది ఒక స్వభావం. పిల్లడు పడిపోతుంటారు, తల్లి వెళ్ళి పట్టుకుంటుంది. అది ఆలోచించదు, స్వభావం స్పాంటేనియస్. మొత్తం ప్రపంచం నా వాళ్ళు అనుకుంటా, నా హృదయం నా సంతానం లాగా అనిపిస్తుంది. నాదే ఎదుటి వాళ్ళ దుఃఖం తన దుఃఖం, ఎదుటి వాళ్ళ సంతోషం తన సంతోషంగా అనుకుంటారు. మహాత్ముల స్వభావమే. అయితే ఇప్పుడు అంటే మీరు మరి ఉంటాయి కదా కొన్ని సమాజంలో ఏదో చేయాలనే తపన. మీరు ఇంతవరకు అన్నారు ఒకసారి ఏదో గురుకులాల్లో అందరికి విద్య అందియాలి, ఇక్కడికి వచ్చిన 10 మందికి విద్య చెప్పుదామని చూస్తే మరి కొంచెము అని కొన్ని చెప్పారు కనుక కొన్ని పరిస్థితులు సహకరించలేదు అన్నారు కదా. అలా మరి మీకు కూడా గురుకులం పెట్టాలని ఏదన్నా? అది అలాగే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు నేర్చుకున్న విద్య అందరికి అందియాలనే తపన మీలో నాకు కనిపించింది. పెద్ద ఆశ్రమం కావాలా, గురుకులం కావాలని లేదు. నేను చెట్టు కింద ఉన్నా, నేను కానీ చెట్టు కింద నా దగ్గర ఇద్దరే నేర్చుకోగలుగుతారు. కానీ నా దగ్గర ఒక ఆశ్రమం ఉంది అనుకోండి, 10 మనిషి పెద్ద ఆశ్రమం ఉందానికి 100 మనిషికి నేను పెట్టి ఈ విద్య అందించగలను. కాబట్టి అది ఈశ్వరుడు సంకల్పంలో అవుతుంటది. మెన సంకల్పం కాదు, మెన కోరిక, మెన గురించి స్వార్థం గురించి చేయడం లేదు కదా, ప్రపంచం గురించి. కాబట్టి వచ్చిందోళ్ళు వస్తారు, గురుకులం పెట్టి నడపాలనే కోరిక ఉంది మీకు అంటే మరి. సరే, సంతోషం. అయితే ఇప్పుడు మీరు సమాజానికి గాని యూత్ గాని ఏ సందేశం ఇస్తారు? అదే జీవితం అందరు సక్సెస్, అందరూ ఈ కుర్రోళ్ళకి ఏంటంటే ఇప్పుడు యూత్ ఐ వాంట్ టు బి సక్సెస్ ఇన్ మై లైఫ్, అందరికి పిచ్చి ఉంది. అవునవును, ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to define what is success. సక్సెస్ అంటే ఏంటి? అవును, ధనం సంపాదించుకోవడము సక్సెసా? ఈ మసాలా సంపాదించుకోవడము సక్సెసా?
అమ్మాయిలు రూపం సంపాదించుకోవడంలో పడినారు. కాబట్టి రూపం సంపాదించుకోవడం సక్సెస్ అంటే ఏంటి అసలు చూస్తే నీకు ధనం ఉంది కానీ సుఖము లేదు, నీకు మంచి బాడీ ఉంది సుఖము లేదు, నీ కుటుంబం ఉంది ఇంట్లో సుఖము లేదు. కాబట్టి మరి ఏం చేసుకుంటూ ఇయ్యాల? కాబట్టి అస్సలు ఏంటంటే నువ్వు సుఖాన్ని ఉండడం నేర్చుకో, నువ్వు ధనం వల్ల నేర్చుకో, నువ్వు ఉద్యోగం వల్ల నేర్చుకో, నువ్వు మసల్ వల్ల హెల్త్ వల్ల నేర్చుకో, అలాగే చేస్తున్నావు చేసుకో. నువ్వు ముందు సుఖాలు ఉండడం నేర్చుకో. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నా అంటే వాళ్ళకి లేనిదే తలుచుకొని ఏడుస్తున్నారు. అందం లేదనుకో లేదని, లేకపోతే బలం లేదనుకో లేదని, చదువు లేదనుకో లేదని, డబ్బు లేదనుకో లేదని, లేదు తలుచుకొని వస్తుంది. మన మనసు బుద్ధి అలాగ చెప్తుంది, అలాగ చేసిపోతున్నాం తప్ప మహాత్ములు శాస్త్రం ఏం చెప్తుంది ఆ విధానంలో మనం కానీ ప్రయత్నిస్తే మనము సుఖి అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సుఖి అయితే తర్వాత నేను ఇతరుడికి నేను సుఖి చేయగలుగుతాను. ఇప్పుడు నేను దుఃఖి ఉండి, ఇప్పుడు చూడండి నేను భారతదేశంలో పొలిటీషియన్ రాజకీయ నాయకులు ఏమంటారు, నేను దేశ సేవ చేస్తాను అని వస్తున్నారు. అసలు దేశ సేవ చేస్తున్నారా, వాళ్ళు ఇంటి సేవ చేస్తున్నారా? మొత్తం దేశం అమ్మేసి ఇంటి నన్ను పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆకలి ఉందంటే నువ్వు సేవ చేస్తానని చెప్పి కూడా నువ్వు అసలు సేవ చేయు, రక్షకులే భక్షక అయిపోతున్నారు. కాబట్టి ప్రపంచంకి యూత్ కి మనిషి మాత్రం శిక్ష ఏమిటంటే అస్సలు నువ్వు ముందు హ్యాపీ, నువ్వు ముందు ఒక ఆనందంగా నీ జీవితము నువ్వు డిస్కవర్ చెయ్యు. నువ్వు సుఖాన్ని బతకడం నేర్చుకున్నావు అనుకో, అసలు నువ్వు సుఖి ఉన్నావు అనుకో, నీ దగ్గరికి ఎవడు వచ్చినా నువ్వు సుఖమే పంచుతావు. డబ్బు ఉంటే పంచుతావు, విద్య ఉంటే పంచుతావు, నీ దగ్గర లేనప్పుడు ఎట్లా పంచుతావు? నువ్వు దుఃఖి ఉండి ఇంకొకటి సుఖి చేయగలదావా? నువ్వు సంతోషం అసలు చూస్తే ఇప్పుడు టెర్రరిస్ట్ ఇతరులకి దుఃఖం, మేము సస్తాం తప్ప 10 మంది చంపి సస్తాం అంటున్నాడు. ఎందుకంటే నాకు సుఖము లేదు, నాకు ధనము లేదు, వీళ్ళందరికీ మంచి కార్లు మంచి బిల్డింగ్లు చూడలేకపోతున్నారు. కాబట్టి నేను సస్తాను తప్ప 10 మంది చంపాలని అతనికి ఉంది. ఏమంటే దుఃఖి కాబట్టి తను దుఃఖి ఉన్నాడు కాబట్టి అందరికి దుఃఖి చేయాలనుకుంటున్నాడు. మరి ఈ విద్య ఏంటంటే నువ్వు సుఖి అయ్యవు అనుకో, నువ్వు దుఃఖి చేయలేకపోతావు. నువ్వు ఇంకా ఇతరులకి నీ దగ్గరికి వస్తే జనాలు ఆటోమేటిక్ నీ దర్శనం చూసి నీ మాట విని నీ దగ్గరికి వస్తే వాళ్ళకి సుఖం అనిపిస్తుంది. పులికి గోవు గుణం రాదు, గోవుకు పులి గుణం రాదు. కాబట్టి ప్రపంచంకి ఆశీర్వాదం ఏమిటంటే ఈ విద్య నేర్చుకుంటే, చూడండి ప్రపంచంలో మనం ఏది కానీ సుఖం కావాలని ప్రయత్నిస్తే ఒకటికి దుఃఖం ఇచ్చి నేను సుఖం సంపాదించు. ఒక కప్పు టీ తాగుతాం అనుకోండి, ఆ కాఫీ ఒక కావాలంటే కప్పు ఒక ఆవు దూడ ముఖము నుంచి మనం పాలు లాగి తెస్తే అప్పుడు మన దగ్గరికి పాలు టీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ చూస్తే నిష్పాప సుఖం అని ప్రపంచం లేదండి. ఏది కానీ సుఖం అంటే దీని లేదు కొద్దిగా పాపం కలిసే ఉంటుంది. కానీ ఆత్మ విద్య ఒకటే నిష్పాప సుఖం ఇస్తుంది. కాబట్టి మీరు ఎంతెంత సుఖ ఆస్వాదిస్తారు, అంతంత ఉన్నతి స్థాయికి వెళ్తారో, తర్వాత మీ దగ్గరికి మీ సంస్పర్శలు వచ్చిందోళ్ళు కూడా సుఖం అనుభవిస్తారు. కర్మయోగం మొత్తం ఏదో ఇంత దోషంతో కూడుకొని ఉంది. ఇది కర్మయోగము దోషము, ప్రతి కర్మలో దోషం ఉంది. కానీ ఆ కర్మలు చేస్తూ జ్ఞానం సంపాదించుకోవాలి. కర్మలు ఎందుకు చేయాలి? కర్మయోగంలో డిఫరెన్స్ ఏంటి? కర్మ ఎప్పుడు అవుతుంది? ఫలితాలు ఆశించి, నా స్వార్థం గురించి ఫలితాలు ఆశించుకుంటే అది కర్మ అవుతుంది. కానీ ఫలితాలు నాకు అవసరం లేదు, నా చిత్తశుద్ధి పరమేశ్వరుడికి గురించి, గురువులు సంతోషించిన గురించి నేను చేస్తున్నా, నాకు దీనిలో ఫలితాలు అవసరం లేదు అనుకుంటే అదే కర్మ యోగం అవుతుంది. అంతఃకరణం నిర్మలం చేసి జ్ఞాన అర్హత ఇస్తుంది. భగవద్గీతలో మళ్ళా అర్జునుడు అదే అంటున్నాడు కదా, స్వామి నువ్వు అంటున్నావు జ్ఞానమే మోక్షం ఇస్తుంది, మరి నా కర్మ చెయ్యి అంటున్నావు. అయ్యా జ్ఞానమే మోక్షం ఇస్తుంది, కానీ నువ్వు జ్ఞానం అర్హత ఉంటే నువ్వు డైరెక్ట్ జ్ఞానం అడిగేది. అడవిలు ఉంటోడికి 12 సంవత్సరాలు నువ్వు అడవిలు ఉన్నావు, అప్పుడు ఎప్పుడు జ్ఞానం అడిగావా? అడగలేదు. అయితే నువ్వు జ్ఞానికి అర్హత లేవు అన్నమాట. అదే అప్పుడు ఏదో స్థాయిక క్షణిక వైరాగ్యము, ఇది ఎక్కువ పనికి రాదు. కాబట్టి నువ్వు కర్మకు అధికారుడు. కాబట్టి కర్మ చెయ్యు, కానీ కర్మ యోగము చెయ్యు. ఇప్పుడు ఫలితాలు అర్జున్ అంటున్నాడు, నాకు రాజ్యం అవసరం లేదు, మరి నేను ఎందుకు యుద్ధం చేయాలా? ఇప్పుడు వరకు నీకు రాజ్యం కావాలని యుద్ధం చేసుకుంటాను అనుకున్నావు, అది కర్మ అయ్యేది. ఇప్పుడు నీకు రాజ్యం అవసరం లేదు, అయినా చెయ్యు. ఎందుకు? నేను చెప్తున్నాను కాబట్టి చెయ్యు. పరమేశ్వరుడికి సంతోషించుకు చెయ్యు. కర్తవ్యం కాబట్టి చెయ్యు. బాధ్యతాన్ని చేసినావు అనుకో, అప్పుడేమవుతుంది? నీ అంతఃకరణము శుద్ధమయ్యి నీ జ్ఞాన వైరాగ్యము పెరిగి నువ్వు ఆత్మజ్ఞానానికి అర్హతుడు అవుతావు. అప్పుడు జ్ఞానం చెప్తే అర్థం అవుతుంది. అవును. కాబట్టి
నువ్వు ముందు కర్మయోగం చేసి జ్ఞానంకి రా. ఎవరికి జ్ఞానం అర్హత ఉందనుకోండి, మాలాంటి చిన్నప్పటి నుంచి మాకు సహజ వైరాగ్యము అవును. కాబట్టి మాకు అట్లాంటి గురువులు దొరికితే వేదాంతము తెలుసుకుంటా, అబ్బో మరి ఏం సంపాదించు, మొత్తం ప్రపంచం మెన్నదే, అవును. అందరూ మెన్నోళ్లే. ఇలా సంతోషం. అంటే ఇప్పుడు మీరు అంటే ఆచార్య అంటే మీరు ఏ కోర్సులు చేశారు స్వామీజీ వేదాంతంలో, శాస్త్రాల్లో? అలాగా మొత్తము మన ప్రస్థానత్రయం అని ఉంటుంది. ప్రస్థానత్రయం, ఉపనిషద్, శృతి, స్మృతి, న్యాయ గ్రంథాలన్నీ దేని గురించి వ్యాకరణ అంటే శాస్త్రాలన్నీ సంస్కృతులు ఉంటది కాబట్టి మొదలు వ్యాకరణము, తర్వాత న్యాయశాస్త్రం, మీమాంసా శాస్త్రం, షడ్దర్శనాలు చేశారా మీరు? ఓహో, వెరీ గుడ్. షడ్దర్శనాలు. అయితే మొత్తం మీద ఇంకా మరి మీ విద్య మీతోటి అంతరించాలన్నా, మరి ఏదన్నా విద్యార్థులకు అందియాలి, గురుకులము ఏదన్నా చేస్తున్నాం. ఇప్పుడు ఈ విద్య ఈ రోజుల్లో ఏ తల్లిదండ్రి నా కొడుకు ఇలాగా ఈ విద్య సంపాదించుకోవాలని ఎవరికి ఉందా? అందరికి ఏదో కోట్లు డబ్బులు సంపాదించుకునే విద్య కావాలి తప్ప, అంటే భౌతిక విద్యతో పాటు బ్రహ్మ విద్య కూడా ఉండాలి. సమాజంకి వచ్చినాము. ఇప్పుడు గురుకులాల్లో వెనకటికి వేదము సబ్జెక్ట్ ఉండే, ముక్తి రెండు ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు భుక్తి విద్యతో పాటు ముక్తి విద్య కొంత ఉండాలి. కాబట్టి ఇప్పుడు మేమందరం ఎడ్యుకేషన్ తల్లిదండ్రి అని వదిలి వెళ్ళి హిమాలయలో నేర్చుకున్నాము. కానీ మేము ఇప్పుడు సమాజంకి వచ్చినాం దేని గురించి? మాలాట అందరూ వదిలి వచ్చింది అవసరం లేదండి. మీరు ఈ స్కూల్, మీ కాలేజ్, మీ జాబులు చేసుకుంటూ సమయం వచ్చి కొంచెం ఉదయం ఒక పాఠము, సాయంత్రం ఒక పాఠం నేర్చుకోండి. కాబట్టి మీరు సంసారంలో ఉండి కూడా ఈ విద్య నేర్చుకోండి అని మేము సమాజంకి వచ్చి నేర్పించేది. అయితే ఇంకొకటి స్వామీజీ, ఇప్పుడు సహజంగా ఇప్పుడు అందరూ కామన్ మ్యాన్స్ అంటే సహజంగా ఒక ఫ్యామిలీ, కుటుంబ జీవితము, వాళ్ళు ప్రాపంచికం ఉండాలి, ఇటు వాళ్ళకి అంటే ఇటు కుటుంబం ఉండాలి, అటు మోక్ష విద్య ఉండాలి. ఇవన్నీ వాళ్ళకి అంటే భౌతిక సుఖాలు కావాలి, ప్లస్ బ్రహ్మ విద్య కావాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పోవాలని ఉంటారు. ఒక సాధారణమైన మనుషులు అందరు ఈ బ్రహ్మ విద్యని ఎలా వినియోగించుకోవచ్చు? వాళ్ళకు అంటే సింపుల్ గా వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్పండి. చూడండి, ఇప్పుడు నేను ఈ రెండులో బ్యాలెన్స్ అన్నాము కదా, బ్యాలెన్స్ మంచిదే. ఇప్పుడు సంసారము బాధ్యతలు సువిధ అని వదిలేసండి అని మేము చెప్పము. సింపుల్ విచారణ, వేదాంతాన్ని నిత్య జీవితంలో వినియోగించుకోవాలి కామన్ మ్యాన్. మనము వదిలేస్తే అది కుదరదు. ఇప్పుడు కాయ చెట్టు నుంచి పచ్చగా ఉంది, మీరు తెంపేశారనుకోండి, అది పులుపు ఉంటుంది, తిండికి పని రాదు. కానీ పండిపోతే ఆటోమేటిక్ రాలిపోతుంది. అలాగే సంసారము మేము వదలలేదు, వదిలిపడ్డాది. ఇప్పుడు పిల్లప్పుడు మనం చిన్నప్పుడు బొమ్మలతో పాటు ఎంత ఆసక్తిగా ఆడుకుంటాము. అన్న తమ్ముళ్ళలో బొమ్మలు, అక్క చెల్లిలో బొమ్మ గురించి కొట్లాడుకుంటాం, ఏడుచుకుంటాం, నా బొమ్మ అనుకుంటాం. ఇప్పుడు మీకు 10 బొమ్మలు తెచ్చి ఇస్తే ఒక బొమ్మ గురించి ఏడిచేవాళ్ళు, ఇప్పుడు మీకు 100 బొమ్మలు ఇచ్చినా మీరు సంతోషిస్తారు. స్టేజ్ దాటింది. ఇప్పుడు ఏ రోజు దాటారు? మీరు చాలా త్యాగులు అయిపోయారండి, బొమ్మలు వదిలేశారండి, ఎవరు చెప్తే మీరు సహజంగానే అది సహజంగా అయిపోయింది. ఎందుకంటే మీరు ఎదిగారు కాబట్టి అవి చిన్న అయిపోయాయి. అలాగా ఈ భౌతిక ప్రపంచం, ఈ సువిధ ఇల్లు అంత వదిలేది అవసరం లేదు. మీరు ఎదిగినారనుకోండి, మీరు మహాత్ముడు అంటే ఏంటి? మహాత్ముడు మొత్తం ప్రపంచం. బుద్ధుడు రాజ్యం వదిలేశాడు అంటే ఏంటి? పిచ్చోడా? అతనికి రాజ్యం కింద గొప్ప వస్తు దొరికింది. మహాన్ ఆత్మ కాబట్టి మొత్తం అన్ని ఆత్మలు నా ఆత్మలుగానే భావించేవాడే మహాత్మ. కాబట్టి ఇదేంటంటే త్యాగం అని లేదు. మీరు కానీ జ్ఞానంలో ఎదిగారు అనుకోండి, జ్ఞాన వైరాగ్య మహాత్ముల సంగత్యంలో జ్ఞానము వివేకం ఎదిగింది అనుకోండి, ఆటోమేటిక్ అంత చిన్న భోగాలు, ఆస్తులు ఇవన్నీ చిన్న అయిపోతాయి, మీరు గొప్ప స్థాయికి అనుభవిస్తారు. అయితే మీరు చెప్పేది ఏంటంటే, మీరు గొప్ప గొప్ప శాస్త్రాలు చదవకుండా మహాత్ముల సాంగత్యంలో కూడా, సత్సంగంలో కూడా తరిస్తారు అనేది చెప్తున్నారు. ఇవి చూడండి, మహాత్ములు శాస్త్రాలు ఎందుకంటే ధర్మస్య తత్వం నిహిత గుహాయ, ధర్మతత్వం తెలుసుకోవాలంటే అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పష్టకాల బహవశ్చ విఘ్న. కాబట్టి మీరు శాస్త్రాలు మొత్తం జీవితం పెట్టి ఎన్ని సంవత్సరాలు గురువుల సాన్నిధ్యంలో ఉండి ఇవన్నీ చేసినాం కాబట్టి ఏదో తెలుసుకున్నాం, ప్రతి ఒడిలాగా చేయాలని కూడా అవసరం లేదు. ఎందుకంటే చూడండి,
మనము ఆవు చూడండి, మొత్తం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవిలో వెళ్ళి ముళ్ళు ఎంత ఎండ సహించి ముళ్ళు తిని ఆకులు అన్ని ఆకులు తిని సాయంత్రం వస్తే పాల్లో అన్ని ఔషధాల గుణాలు వచ్చేస్తున్నాయా లేవా? అవును, పాలలో అన్ని ఔషధ గుణాలు వస్తున్నాయి, అన్ని గడ్డి. ఆవు ఎంతో కష్టపడ్డది, అవును, కానీ ఆ దూడకి రెడీమేడ్ అమృతం దొరికిపోతుంది, పాలు వస్తున్నాయి. అలాగా సముద్రములో అనంత నీరు ఉంది, ఆ నీరు మీ దహంకి పనికి వస్తుందా? రాదు. నీ పొలాలకి పనికి వస్తుందా? రాదు. రాదు. కానీ అదే సూర్యకిరణ వలన మేఘాల రూపంగా వెళ్ళి కురిస్తే అప్పుడు మనం పనికి తాగేందుకు పనికి వస్తుంది, మన పొలాలకి పనికి వస్తుంది. అలాగా మహాత్ములు తప్పించి వాళ్ళ జీవితంలో అన్ని గురువుల దగ్గర అన్ని వెళ్ళి అని సార రూపంగా మనకి సమాజంకి వచ్చి ఇస్తున్నారు. అది కూడా మనం గ్రహించామనుకోండి. మీరు చెప్పిన శ్లోకంలోనే ఉంది, అంశో యదా క్షీర మివాంబు మిశ్ర. ఆ శ్లోకంలో అదే అనంత శాస్త్రం బహువేగి అల్పస్తకాల భవస్థ విఘ్న యస్సారభూత తదుపాసితవ్యం యథ హంస క్షీర అంబు మిశ్రాత్. నీరు పాలు కలిపి ఇచ్చినాం అనుకోండి, ఆ హంసం అలాగా పాలు గ్రహిస్తుంది. అలాగా అనంత శాస్త్రం నుంచి మీరు సారం గ్రహించండి. ఆ సారం చెప్పింది వాళ్ళు మహాత్ములు, వాళ్ళు తపస్సు చేసుకున్న వాళ్ళ జీవితం పూర్తిగా దానిలో పెట్టారు. వాళ్ళ దగ్గర నుంచి సారం కూడా మీరు తెలుసుకుంటే కృతార్థులు అయిపోతారు. కాబట్టి అంత కూడా చేయకపోతే మరి అలా అది చేస్తారనే మహాత్ములు రిషికేశ్ వదిలి మేము వచ్చి సమాజంలో తిరుగుతున్నా. చాలా సంతోషం. స్వాముల వారు టోటల్ గా చెప్పింది ఏంటంటే, అంశ ఏ విధంగా నీళ్లను వదిలి పాలన తీసుకుంటారో సమస్త శాస్త్రాలకు వెళ్ళి గురువుల దగ్గర సజ్జన సాంగత్యము మంచి మాటలు వింటూ మీ యొక్క బాధ్యతలు కూడా మీరు నెరవేర్చుకోవచ్చు. ఎందుకంటే మొత్తము యోగాసనాలు వేయాలంటే అన్ని 100 రకాల ప్రాణాయామాలు, 100 రకాల ఆసనాలు ఉంటాయి, లక్షల పుస్తకాలు ఉంటాయి. వాటి అంశ ఏ విధంగా నీళ్లను వదిలి పాలు నీళ్ళు ఒక దగ్గర చేరిస్తే నీళ్లను వదిలి పాలు ఎట్లా స్వీకరిస్తుందో మనం కూడా గురువుల సాంగత్యంలోతోటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నట్టుగా సజ్జన సాంగత్యంతో కూడా మనం తరిస్తాము. మంచి తెలుసుకోవాలి గురువుల దగ్గర, నిత్య జీవితంలో ఆచరించాలి. ఎందుకంటే ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపారాలు, కుటుంబము, గృహస్థ జీవితం ఇవన్నీ వదలలేనివి గనక అన్నిట్లలో ఉండి కూడా గురువులు చెప్పిన 2 ముక్కలైనా దాన్ని ఆచరించి మనం నిత్య జీవితంలో భగవద్గీతలో ఒక్క చిన్న పాయింట్ పట్టుకున్నా మనం తరిస్తాం. అనంతం భగవద్గీత 18 యోగాలతో చెప్పింది, అనంతమైన సబ్జెక్ట్ అందులో ఉంది, అన్ని యోగాలు వచ్చినాయి అందులో. కనుక వాళ్ళు చెప్పిన ఏ చిన్నది మనం ఆచరించిన మన జన్మ ధన్యమైతే. స్వామిజీ గారు మాకు చాలా మైత్రి. పుస్తకం తీసుకోండి. గురుగారు అవధేశానంద స్వామిజీ మొన్నే లాస్ట్ మంత్ మేము బెంగళూరులో 2-3 తారీఖుల్లో 3-4 రోజుల కార్యక్రమం అక్కడ బెంగళూరులో మొన్నే కలిసి ఆచార్య మహామండలేశ్వరు మా గురువు గారి దగ్గర, అదే వారి ఆచార్య సాంగత్యంలో గురువు గారికి మళ్ళీ వచ్చేవాళ్ళు స్వామి దయానంద దగ్గర, కాబట్టి మేము మైత్రులాగా. అయితే స్వామీజీ కలిసి పుస్తకం అందజేశారంట. పుస్తకం రాసినాను స్వామిజీ, ఇది చూడండి ఒకసారి అని. వారు మా గురువు గారు రాసిన పుస్తకము. అయితే ఇది మన శిష్యురాలు స్వామిజీ వాళ్ళ శిష్యులకి మా దగ్గర పంపిస్తుంటారు రిషికేశలో. సంతోషం, గురుకులాలకి పంపేవాళ్ళు. సంతోషం. అయితే ఈ విధంగా మనకు ఆచార్య సాంగత్యంలో మీకు అదే సత్సంగంలో పాల్గొన్నారు. అక్కడ వేదాలు సబ్జెక్టులు ఉన్నాయి. భుక్తి ముక్తి 2 లభించేది ఒకే విద్యలో, 2 వచ్చేది, భుక్తి వచ్చేది, ముక్తి వచ్చేది. ఇప్పుడు ఋషులు ఉన్నారు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్టులు చేంజ్ అయినాయి, కాన్వెంట్ స్కూల్స్ వచ్చినాయి, ఇప్పుడు కల్చర్ చేంజ్ అయింది, సంస్కృతి సాంప్రదాయాలు మారినాయి. ఇంత అజ్ఞానంలో కొట్టుకొని పడుతుంది. మళ్ళీ తిరిగి అందరు బ్రహ్మ విద్య అధ్యయనం చేయాలి. కొంత వేదాంత విచారణ, యోగ సాధన, ధ్యాన సాధన ఇవన్నీ ఉండాలి. యోగ ధ్యాన సాధన, వేదాంత విచారణ 2 కళ్ళలాగా. 2 ఒకటే కదా, ఒకటి థియరీ ప్రాక్టికల్, ఈ 2 కలిసి. అయితే ఇక్కడ వాళ్ళకి ఏంటిదంటే, మా యొక్క లక్ష్యం ఏంటిదంటే, గురుకులాల్లో అంటే ప్రతి స్కూల్లో పిల్లలకి క్రియాయోగము, ధ్యానం అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. తద్వారా పిల్లలు మానసిక ఒత్తిడి తట్టుకుంటారు, ఏకాగ్రత పెంచుకుంటారు, జీవితంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కొంటారు, జీవితంలో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ యోగం అనేది ఏకాగ్రతకు పనికొస్తుంది. మనం వేదాంత విచారణ చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, పరమాత్మ ప్రాప్తి పొందాలన్నా పాలు కదులుకుంటేనే పెరుగుగా తయారవుతుంది. అలాగే మనసు చిత్తం నిశ్చలంగా ఉంటేనే ఏ శాస్త్రమైన వస్తుంది. మనో ఏకాగ్రతతోటే ఏదైనా సాధించగలం. మనో ఏకాగ్రత చంచలం ఉంటే ఏది చేయలేము. వివేకానంద స్వామి చెప్పినారు, నాకు ఇంకొకసారి అవకాశం దొరికితే జీవితంలో 2 నేర్చుకుంటాను. ఏంటి అంటే మన ఏకాగ్రత, మన శుద్ధి.
మన శుద్ధి, మన ఏకాగ్రత. మన శుద్ధి లేదనుకోండి, ఏకాగ్రం అయిపోయింది అనుకోండి, దాని శక్తులు వస్తాయి, ఆ శక్తి దురుపయోగం అవుతాయి. అవును స్వామి. తపస్సు రావణాసుడు వాళ్ళు తపస్సు చేశారు, ఏకాగ్రత చేసి పొందారు, కానీ మన శుద్ధి లేదు కాబట్టి అశుద్ధిలో ఖర్చు అవుతాయి. దీన్ని నేను ఏకీభవిస్తా. మన శుద్ధి శుద్ధి అంతఃకరణ ఏకాగ్రము. ఈ 20-30 సంవత్సరాలు గుహల్లో కూర్చొని వాని కొంప గుల్చుదాం, వీని కొంప గుల్చుదాం, వీళ్ళు మఠాలు గుల్చాలనేది, అంటే రాగద్వేషాలతో సన్యాసులు బ్రహ్మాండంగా ఉన్నారు, టెర్రరిస్టుల లాగా కూడా ఉన్నారు. మనం అననికే లేదు, గుడ్డలు మార్చింది కానీ గుణం మార్చిన వాళ్ళు కూడా ఉంటారు. రావణాసురుడి కంటే ఇంకా వాళ్ళ అన్నలు కూడా ఉన్నారు ఇప్పుడు కలియుగంలో. ఇది వాళ్ళకేం తీసిపోలేదు. ఎందుకంటే ఎంత శాస్త్రం చదివినాము కానీ, ఎంత తపస్సు చేసినాం అనేది కాకుండా, ఎంత హృదయం శుద్ధి, ఎంత ఏకాగ్రత, ఎంత హృదయం శుద్ధి అనేది ముఖ్యం. హృదయ పవిత్రత. రావణాసుడు పండితుడే, పండిత్యం వివేకం లేదు, వివేకంలో మారలేదు. ఇప్పుడు మనం ఎంత తింటున్నామో, ఒక్కొక్క మనిషి ఎంత తింటున్నాడు చూస్తాడికి లాగా ఉంటాడు, ఎందుకంటే పట్టలేదు, శరీరంలో అరగలేదు స్వామీజీ. కాబట్టి మనం ఎంత అరగొట్టాము. అంటే మనం చేసే పని వలన అది ఎంత మందికి ఉపయోగపడుతుంది, ఒక జీవికి నష్టం కలగొద్దు, పైగా అందరికి మేలు జరగాలి, అది వివేకంతో కూడిన కర్మ. అయితే ఇక్కడ ఇప్పుడు అంతటా గురుకులాల్లో, అంటే మనకు స్కూల్లో ఒక సబ్జెక్టు విద్యార్థులకు పెట్టినాం అనుకోండి, పిల్లలకి దాని వలన ఎంతో ఉపయోగం, ఏకాగ్రత పెంచుకుంటారు, అలాగే వాళ్ళు మానసిక ఒత్తిళ్లు తట్టుకుంటారు, ఈ యొక్క విద్యలో వచ్చే ఒత్తిళ్లు తట్టుకుంటారు, జీవితంలో ఉన్నత లక్ష్యాలు చేరుకుంటారు. మొదలు ఏకాగ్రత, తర్వాత దైవ ప్రాప్తి, ఆత్మానుభూతి. ఏకాగ్రత ద్వారా మంచి మనిషి తయారవునే అవుతారు. ఇది అయితే ఏకాగ్రత ఉంటే, మనిషి శుద్ధి ఉంటే, అక్కడ ఎక్కడ ఉంటే కుటుంబంలో ఉంటే మంచి కుటుంబ వ్యక్తుడు అవుతాడు. ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఒక పొలిటికల్ లీడర్ అయినా, ఒక సినిమా యాక్టర్ అయినా మంచి సందేశం ఇచ్చే సినిమాలు తీస్తాడు. ఒక మంచి గృహస్థుడైనా ఇల్లు, అంటే కుటుంబ బాధ్యత తీసుకుంటారు. అంటే దేశభక్తి, దైవభక్తి, వాళ్ళకి ఆరోగ్యం పట్ల అవగాహన, తర్వాత కుటుంబ బాధ్యతలు, తర్వాత వాళ్ళకి అంటే మనకు పర్యావరణ పరిరక్షణ, అలాగే స్త్రీలను గౌరవించడం, అలాగే దేశభక్తి, దైవభక్తి కలిగి ఉండడం, అలాగే వాళ్ళు ఆరోగ్యాన్ని రక్షించుకోవడం, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడం, ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది వాళ్ళకి. తర్వాత సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయము వాళ్ళకి అన్ని నేర్పించడం జరుగుతుంది. కనుక ఈ విద్యార్థులకి ఒక సబ్జెక్టు కావాలి, యోగా, ధ్యానము అనేది. దానికి ఒక స్పిరిచువల్ టీచర్ ఉంటారు, వారు అన్ని చిన్నప్పటి సందే బోధిస్తారు కనుక వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతారు పిల్లలు. తర్వాత ఇంకొకటి, ఈ యొక్క మన G50 ప్రోగ్రామ్స్ అని, ఇవి అన్ని జిల్లాలు తిరిగి ఈ ప్రోగ్రామ్స్ చేసి అందరి దగ్గర సంతకాలు సేకరించి, కోటి సంతకాల ద్వారా ప్రభుత్వాల దగ్గర ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల యొక్క డిమాండ్ని ప్రభుత్వాలు ఎప్పుడో ఒకసారి అంగీకరించాలి. తర్వాత పిల్లలకి ఈ యొక్క బ్రహ్మ విద్య కూడా ప్రవేశపెట్టాలనేది మా యొక్క లక్ష్యం. అలాగే ఇంకొకటి, నిత్యాన్నదాన కార్యక్రమాలు, ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలి అనేది వివేకానందుడు చెప్తారు. నా దేశంలో ఒక కుక్కము కూడా పస్తున్నంత వరకు నా మతం ఇదే, వాటి ఆకలి తీర్చడం అంటారు కనుక మన వంతుగా ఇప్పుడు ఈ యొక్క మా వంతుగా కూడా మేమేందంటే, ఒక 2028 వరకు 250 సెంటర్స్లో ఏకకాలంలో ప్రతి నిత్యము నిత్యాన్నదానం జరగాలి. అక్కడ బీదలు, వృద్ధులు, వికలాంగులు, కడు బీదలు, వాళ్ళకి దుఃఖార్తులు, వాళ్ళకందరికి కూడా వాళ్ళ ఆకలి తీర్చాలి అనేది, ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలని మా యొక్క ఆశయం. తర్వాత బ్రహ్మ విద్య ద్వారా ఈ యొక్క గురుకుల, అంటే స్కూళ్ళల్లో వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉండాలి విద్యార్థులకి, అది ఒక క్రియా, యోగ, ధ్యానము. తర్వాత ఇంకొకటి, అందరూ ఎవరైనా సరే ఆశ్రమంలో వచ్చి ఎంతకాలమైనా ధ్యానం చేసుకోవచ్చు. అడవులు అనుకూలం లేవు ఇప్పుడు, అడవులు అనుకూలం లేదు, ఇంటికాడ కుదరదు. అవకాశం ఉన్న రోజులు ఆశ్రమంలో ఉండి సాధన చేసుకోవచ్చు. అస్సలు చూస్తే మన వేదాల్లో మందిరాల్లో మూర్తి విగ్రహాల పూజకు మనకు ఉండేది కాదు. కాబట్టి గుడిలు కట్టుకున్నారు దేని గురించి? దేవుడి గురించి. దేవుడు చెప్పాడు, నాకు ఏమి లేదు నా గురించి గుడి కట్టండి అని చెప్పలేదు. అసలు గుడి అలాగ మారిందంటే, ఇంట్లో కూర్చుంటే ధ్యానం కుదరదు, ఎవడో వంట చేస్తుంటారు, ముక్కుకి అదే వంటలో వాసన వస్తుంటది, ఇంట్లో పిల్లలు మాట్లాడుతుంటారు. కాబట్టి ఊరు బయట ఒక ధ్యానం గురించి కట్టుకున్నారు. అది మనం వెళ్ళి ధ్యానం చేసుకుంటాము, ఏదో శస్త్రము చర్చించుకుంటాము అని గుడిలు కట్టడం జరిగింది. విగ్రహాలు ఉండేది కాదు. తర్వాత మనం కట్టినాము, కానీ మనకే సమయం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ విగ్రహం ప్రతిష్ట పెట్టడం మొదలు పెట్టారు. స్లోలీ లాగా గుడిలు రోజు గుడిలు పెరుగుతున్నాయి. గుడిలు ఎవరి గురించి కావాలి? అసలు చూస్తే మనం అక్కడ వెళ్ళి ధ్యానం చేసుకుంటామో, ఏదో సత్సంగం చేసుకుంటామని గుడిలు కట్టి, ఈ రోజు గుడిలకి జనాలు వెళ్ళరు, గుడిలు పెరుగుతున్నాయి రోజు. కాబట్టి ధ్యానం చేసుకుంటే మాత్రమే మార్పులు వస్తాయి. అంటే జ్ఞానం తెలుసుకోవాలా, ఆ జ్ఞాన విధానంలో
ధ్యానము చేస్తే ఆ జ్ఞానం పట్టుపడుతుంది, మనిషిలో మార్పులు వస్తాయి. మార్పులు వచ్చిందే విద్య మార్పులు లేక విద్య ఏం విద్య మరి? అవును స్వామీజీ. అయితే ఇట్లా ఈ రకంగా మనము అన్ని ఆశ్రమంలో కూడా మనము నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆశ్రమంలో ఎవరైనా సాధకులు వచ్చేసి ఎంతకాలమైనా సాధన చేసుకోవచ్చు, అన్ని ఉంటాయి వారికి, భోజన వసతి ఉండడానికి, సాధన చేసుకోవడానికి. ఇప్పుడు సాధనాశ్రమాలు కూడా ఎంతో అవసరం ఉంది. అయితే అక్కడ తర్వాత ఇంకా అదే చెప్తాను. ఇప్పుడు అసలు చూస్తే గుడిలో అన్ని అవసరాలు లేవు అండి. ఇప్పుడు మీ బండి ఖరాబ్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? రిపేరింగ్ గురించి గ్యారేజ్ తీసుకుంటారు. మరి ఈ బండి ఖరాబ్ అవుతే ఏం చేసుకుంటారు? దేన్ని కూడా గ్యారేజ్ తీసుకుంటారు. ఏ గ్యారేజ్? హాస్పిటల్. మనుషు బుద్ధి ఖరాబ్ అవుతే మరి ఏ గ్యారేజ్ తీసుకుంటారు? దేని గురించి? ఆశ్రమాలు. కాబట్టి ఆశ్రమాలకు వెళ్ళి ఎంత మనసు డిస్టర్బ్ అయినా ఊరెట్టుకుంటున్నారు పిల్లలు. మంచి చదివింది పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి ఎంత టెన్షన్లు వచ్చేస్తున్నాయి, సూసైడ్ చేసుకుంటారు. చాలా ఘోరము. కాబట్టి ఆశ్రమాలకు వెళ్ళి హాయిగా ఎన్నాళ్ళు ఆశ్రమంలో వచ్చినా మీకు ఏ డబ్బులు ఖర్చు పెట్టింది లేదండి, మేము అన్నం పెడదాం, మీరు వచ్చి అన్నం తినేసి హాయిగా సాధన చేసి ధ్యానం చేసుకోండి. ఆ మనసు కొద్ది రోజుల మనసు మారిపోతే ఆ సూసైడ్ చేసింది విచారాలు మార్చి మంచి మనుషులు తయారవుతున్నారు. అంటే కాబట్టి కావాల్సింది ఆశ్రమాల్లో చాలా అవసరం. పిల్లలకి కంప్యూటర్ లాగా బుర్ర ఉంది కానీ ఆ యొక్క అంటే ఈ యొక్క సమస్య మెచ్యూరిటీ లేదు. సమస్య వస్తే తట్టుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు. ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే బాడీ ఫిట్టుకున్న మైండ్ ఫిట్ లేదు. కొంతమందికి మైండ్ చాలా లూజ్ గా ఉంది, అంటే చాలా మనోబలం లేదు. దేహ బలం ఉన్న వాళ్ళకు మనోబలం లేదు, మామూలు వాళ్ళకి మనోబలం లేదు. ధైర్యము అది ఒక తట్టించుకునే శక్తి లేదు. అది అలాగ వస్తుంది అంటే ధ్యానం సాధనములో ఇవాళ వస్తుంది. కాబట్టి ఇది రోజు రాముడు కృష్ణుడు మహాభారత యుద్ధములు చూడండి, ఉదయం యుద్ధం చేసుకుంటారు, యుద్ధము ఆపేసిన తర్వాత సంధ్యాబంధనం చేసి ధ్యానము అభ్యసించుకుంటారు. ఉదయం కూడా ధ్యానం చేసి తర్వాత యుద్ధంకి వెళ్తారు, సంధ్యలు అంటారు. అయితే మహాభారతలకు యుద్ధం చేసిన ముందు కూడా వాళ్ళకి ధ్యానం చేస్తూ ఉన్నారు. మనకి ఈ రోజు టైం లేదు అంటున్నాము. కాబట్టి ఏంటిది? కాబట్టి ధ్యానం అలాగ శరీరంకి 3 పూటలు అన్నం అవసరము, అలాగ శరీరంకి 6 గంటలు నిద్ర అవసరము, అలాగా ఈ మనసుకి కొంచెము రెస్ట్. ఆ ధ్యానమే, ధ్యానం వల్లనే విశ్రాంతి లభిస్తుంది. కాబట్టి ప్రతి మనిషికి అది అవసరము. చాలా సంతోషం. స్వాముల వారితోటి మంచి వేదాంతము, భక్తి, యోగం అన్ని చర్చ జరిగింది. ఓ 10 గంటలైనా ఇలాగే సాగుతుంది. కానీ ఇట్లా మంచి విషయాలు చక్కగా చర్చించుకున్నాం. స్వాముల వారు కూడా గురు పౌర్ణమి రోజు ఒక రోజు ముందు వాళ్ళ ఆశ్రమంలో గురు పౌర్ణమి చేసుకొని 28 తేదీ చేసుకొని 29 తేదీ మన ఆశ్రమానికి వస్తామని చెప్పారు. చాలా సంతోషం. అలాగే మహనీయుల సాంగత్యం అనేది చాలా మనకు తప్పనిసరి, అందరికీ అవసరము. సజ్జన సాంగత్యం ఉండాలి, సాధన ఉండాలి, బోధన ఉండాలి. చక్కగా ఈ 2 చేస్తేనే మానవ జీవితం తరిస్తాం. చక్కగా స్వాముల వారు చక్కటి సందేశం అందించారు, వారికి ధన్యవాదం చెప్పుకుందాము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై బ్రహ్మ జ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాస్తం. జై హో. నిత్యాన్నదానానికి జై హో. ఓం శాంతి శాంతి.